ఏంటో చూస్తున్నా అనుకుంటున్నారా? చూసారా, పీతలు, రొయ్యలు, ఆల్చెప్పలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదో ఇవి గవ్వలు, వీటిని ఏదో అంటారు మరి నాకు తెలియదు, షెల్స్ ఉంటాయి కదా అవి. ఇవన్నీ రొయ్యలు, ప్రాన్స్. రొయ్యలు చూసారా, టైగర్ రొయ్యలు, ఇవన్నీ విడివిడిగా ఉన్నాయి, పెద్ద పెద్దగా ఉన్నాయి చాలా. ఇది వచ్చేసరికి సాల్మన్ ఫిష్. సో పక్కన ఒక పెద్ద స్టోరేజ్ ఉంటుంది అనమాట, దానిలో కట్ చేస్తుంటారు ఫిషెస్. ఇవన్నీ చూసారా, ఇవన్నీ రకరకాల ఫిష్లు. ఇవి 32, ఇవి స్కిన్ తీసినవి అనమాట, స్కిన్ తీసేసినవి $31. ఇవన్నీనేమో సాల్మన్ ఫిషెస్. ఇలా అన్ని రకాల చేపలు, ఇదంతా సీ యానిమల్స్ అనమాట. దాన్ని ఇక్కడ వండిన చికెన్ కూడా ఉంటుంది, ఇప్పుడు వండుతూ ఉంటారు, కావాలంటే తీసుకొని వెళ్ళొచ్చు. కావాలంటే రైస్ బౌల్స్ కూడా ఉంటాయి, అన్ని క్రీమ్ ఇట్లా పెట్టేసి ఉంటాయి, పిక్ చేసుకొని తీసుకొని తినేయడమే ఇవన్నీ. కానీ మనలాగా రైస్లు గీసులు ఉండవు, ఇలా పాస్తాలు గీస్తాలు ఉంటాయి, ఇంటికి కొంచెం వేడి చేసుకొని తినడమే. చూసారా, కీన్వా అనమాట, కీన్వా రైస్తో పాటు ఉంటుంది, హెల్దీ. తిందాం. కాస్కోకి వచ్చి ఇవి ట్రై చేయకపోతే పాపం వాళ్ళు ఫీల్ అవుతారు, అందుకే తింటున్నా. చీజ్ ఏమండి, ఏమండి, సో ఇక్కడ చిప్స్ తీసుకో. వామ్మో, బీఫ్ డిప్తో ఉందంట, మనకొద్దు. తీసుకుందాం అనుకున్న దాన్ని కూడా అయిపోయి, అది బీఫ్ డిప్తో ఉందనమాట. చదువుకొని తీసుకోవాలి, దేవుడు ఏదో పెడితే అది ఉంది కదా అని చెప్పి తినేయకండి పుసిక్కిన. ఇది చీజే, ఇది తినొచ్చు. చీజ్ బాగానే ఉంది, చీజ్ శబరీష్కి ఇష్టం. ఇది లేపలేకపోతున్నా కానీ కాస్కోలో ఈ పాస్తా ఉంటుంది, 6 ప్యాకెట్స్ ఉంటాయి అనమాట, చాలా బాగుంటాయి, $10. అర్జున్ అలవాటు చేశాడు, పిజ్జా మీద లెమన్ పెప్పర్ వేసుకొని తింటే బాగుంటుంది. గార్లిక్ చూసారా, ముక్కలు ముక్కలు చేసి నూనెలో పెట్టి పక్కన పెట్టారు. కాస్కోకి వచ్చింది దీన్ని కొనడానికి, ఆరిగానో కొనడానికి. ఒకసారి పెట్టింది, ఇంకోసారి పెట్టరు. బఫెల్లో సాస్ అని ఒకటి పెట్టేవాళ్ళు ఇదివరకు, చాలా బాగుండేది, ఇప్పుడు ఎక్కడ చూసినా దొరకట్లేదు. బఫెల్లో సాస్ దొరకలేదు కానీ ఇదైతే దొరికింది, అవగాడో లైమ్ అంట, ఇది కూడా బాగానే ఉంటుంది అనుకుంటా, చూద్దాం. $10. పానీపూరి శబరీష్ స్పెషల్. ఈ బ్రెడ్ బాగుంటుంది యాక్చువల్లీ. పావు బాజీ చూసారా, ఇక్కడ ఉంది. డబ్బా బాగుంది కదా, కానీ ఇన్ని బిస్కెట్లు ఎప్పటికి అవ్వాలి? ఆ డబ్బా కోసం అన్ని బిస్కెట్లు నేనైతే తినలేను దేవుడా. పూజలేని లేవు కాబట్టి ఇన్ని పూలు ఇక్కడ ఉన్నాయి, లేకపోతేనే ఇప్పటికి అన్ని లేపేసేవాళ్ళు. కాస్కోలో అసలు పూలు ఉంచరు, ఇప్పుడు పూజల సీజన్ కాదు కదా, అందుకనే ఉన్నాయి. అదనమాట సంగతి. సబ్స్క్రైబ్.